అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. నామినేషన్ కు ముందు ప్రతి కాన్స్టిట్యున్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మిరియాల శిరీషాదేవి చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల ఒక సామాన్య మహిళకి ఎమ్మెల్యే టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా మన రంపచోడవరం నియోజకవర్గం ఇవ్వడం జరిగిందండి. ఆ విధంగా ఒక సామాన్య మహిళగా ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్త ఈ రోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. నామినేషన్ కు ముందు ప్రతి కాన్స్టిట్యున్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు రంపచోడవరం అలాగే గంగవరం అడ్డదిగలు కూడా ఇప్పుడు అడ్డదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్నారు, మీడియా వారు అందరూ మాతో పాటే ఉన్నారు కాబట్టి చూశారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే కాదు, రెండోది చాలా మంది ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్గా కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. చాలా మంది భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈరోజు నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమమైన ఇల్లీగల్గా జనాల్ని ఎలాగ దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు గిరిజనులందరినీ కూడా మద్యం పేరుతో డ్రగ్స్ మాఫియాలో మొత్తం చాలామంది యువతను పక్కదోవ పట్టిస్తూ ఈ మధ్యన అంటే మద్యంలో కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే మత్తు పదార్థాలు కలపడం వలన ఒక కల్ట్ లాగా కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఆ రంపచోడవరం నియోజకవర్గంలో. దానికి ఎవరెవరు బాధ్యులు అన్నది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో భాగంగా నేను ఎవరి పేర్లు తీయదలుచుకోలేదు. కానీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఎలాంటి హత్య రాజకీయాలు జరిగినాయి, ఎలా చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా క్లియర్గా తెలుసు. నేను ప్రత్యేకంగా ఈరోజు వివరించవలసిన అవసరం లేదు. కాకపోతే ప్రజలైతే మాత్రం ఇక్కడ ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది. ప్రజలందరూ కూడా 100% ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఎవరైతే గిరిజనులు గుప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడి ఇక్కడ ప్రజలందరూ జీవితాలతో ఆడుకుంటున్నారో వారిని 100% ఇక్కడి నుంచి పారద్రోలాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే ఈరోజు చూస్తే మనం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నన్ను శిరీషాదేవిని ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వదించారు. అలాగే జన సైనికులందరూ, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు రకరకాల మండలాల నుంచి, చాలా మండలాల నుంచి రావడం జరిగింది. అలాగే బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కలిసి ఈరోజు ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే, ఎందుకంటే దుర్మార్గపు దారుల్లో నన్ను కూడా చాలాసార్లు అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీటింగ్స్కి వెళ్ళనివ్వకుండా పర్మిషన్స్ విషయంలో ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ర్యాలీస్ చేయొద్దని చెప్పి ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని విషయాల్లో ఆల్రెడీ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు, మన్యం జిల్లాలో జరిగింది, ఈరోజు ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎందుకు అడ్డొస్తుంది అన్న విషయం కూడా నేను ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఖచ్చితంగా ప్రజలైతే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదైతే 100% రైట్. సో ఇక్కడున్న ఈ జన సైనికులందరూ కూడా అడ్డదిగల మండలం నుంచి నాకు మద్దతు తెలపడానికి వచ్చారు. మీడియా పరంగా ఇక్కడున్న జన సైనికులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరు చొప్పున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరం కూడా పిడికిలు బిగించి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించే వరకు నిద్రపోమని చెప్పి ఈ ప్రతిజ్ఞ తీసుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మిరియాల శిరీషాదేవి చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల ఒక సామాన్య మహిళకి ఎమ్మెల్యే టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా మన రంపచోడవరం నియోజకవర్గం ఇవ్వడం జరిగిందండి. ఆ విధంగా ఒక సామాన్య మహిళగా, ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తగా నా ప్రాంతం అభివృద్ధి కోసం నేను కృషి చేయాలి, నా ప్రాంతం కోసం నేను కష్టపడాలి, పాటుపడాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ విధంగానే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను, అదేవిధంగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఎంపీ కొత్తపల్లి గీతమ్మ గారిని కూడా మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని అంగీకరించి స్వీకరించి రాబోయే ఎన్నికల్లో మీరందరూ అధిక మెజారిటీలో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. అంతేకాదు, గతంలో
వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మన ప్రాంతాన్ని ఏ విధంగా దోచుకున్నారో మీరు అందరూ గమనించాలి. మీ అందరూ తెలుసు కూడా. కాబట్టి ఇలాంటి అరాచక శక్తులందరి చేతుల్లో నుంచి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి రాలేదు. ఈసారి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మన జెండా ఎగరవేయాలనే దృక్పథంతో మేమందరం ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇది ఉమ్మడి అభ్యర్థులైనటువంటి మమ్మల్ని జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడిగా మనందరం కలిసికట్టుగా మన ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడాలి. మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.